నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఈ రోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా రైస్ మిల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం అంజిబాబు యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులు నాయకులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తున్న జడల రాములు యాదవ్ సేవలను కొనియాడారు. టీఎంటీసీ కార్మికులకు ఆయన అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. అధ్యక్షులు ఎం అంజిబాబు యాదవ్ మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడల రాములు యాదవ్, కాసుల సత్యం, ఒడ్డబోయిన శ్రీనివాస్, జానీ, సయ్యద్, మల్లయ్య, అనంతరాములు, ఆర్ రవి, పొనుగోటి వెంకటేశ్వరరావు, సూర సైదులు, ఎన్ చెన్నయ్య, లోహిత్ రెడ్డి, జక్కుల శంకర్, ఏ పిచ్చయ్య, ఏ వెంకన్న, కె మల్లేష్, పొట్టిపాక ప్రకాష్, ఔట అంజయ్య, డి శ్రావణ్, జి కనకయ్య, సుమన్, ఎస్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రమజీవుల హక్కులకై అసువు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఎన్టీఆర్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జడల రాములు గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఒడ్డబోయిన శ్రీనివాస్ గారు టౌన్ ప్రెసిడెంట్, టీఎంటీసీ జనకూలి సంఘం అధ్యక్షుడు పొనుగోటి వెంకటేశ్వరరావు గారు, రాష్ట్ర నాయకులు యూనియన్ ఉపాధ్యక్షులు శంకర్ సైదులు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. జానిబాయి స్టేజ్ మీదకి రావాల్సిందిగా, వెంకటేశ్వర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐటీడీపీ వచ్చిన ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అనంతరాములు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కోసం జరుపుకునే పండుగ లాంటిది ఇది. కార్మికులు ఐకమత్యంగా ఉండాలి. కార్మికులకు ఉన్న లీడర్లు కూడా కార్మికుల కొరకు వాళ్ళకున్న కష్ట నష్టాలని బేరీజు వేసుకొని వాళ్ళకు న్యాయం చేకూర్చేందుకు సహకరించాలి. మేడే అనేది కార్మిక శక్తి, కర్షక శక్తి. ఇలాంటి పండుగను చేసుకోవటం మనకు ఎంతో సంతోషకరదాయకం. మన తెలుగుదేశం పార్టీ తరఫున మన మిర్యాలగూడెంలో మేడే చేసుకోవటం చాలా మంచిది. కార్మికులు కర్షకుల కోసం వాళ్లకు వీలైనంత వాళ్లకు లాభం చేకూర్చే పని తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం యూనియన్ల లీడర్లు కానీ కార్మికులకు కర్షకులకు లాభం చేకూర్చే పని చేయవాలని కోరుతున్నాను. ఇలాంటిది మనం పెట్టుకోవటం కూడా చాలా మంచి విషయం. ఎవరికన్నా సాధక బాధకాలను కూడా చెప్పుకోవటానికి కానీ చేసుకోవటానికి కానీ వీలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తిరుమలపల్లి ఉప సర్పంచ్ మల్లయ్య యాదవ్ గారిని మాట్లాడాల్సింది వస్తుంది. ఇక్కడికి చేసిన తెలుగుదేశం టీమ్స్కి అందరికీ పూర్వక ధన్యవాదాలు. రేపు మేడే సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం కనుక మంచి శుభకరణం. ఈ మేడే సందర్భంగా కార్మికులు అంతా, నేను రైస్ మిల్ డ్రైవర్నే, కాకపోతే మండలం వేములపల్లి. నా గురువారు నాతయ్య మిల్ వెంకన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ రెండు మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. మిర్యాలగూడ రైస్ మిల్లర్ల అసోసియేషన్ వర్కర్స్ యూనియన్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేడే సందర్భంగా ప్రతి కార్మికుడికి, కర్షకుడికి మన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి అనునిత్యము మీ యొక్క అందుబాటులో ఉంటాము. మీకు ఏమైనా కష్ట నష్టాలు వస్తే మాకు తెలియజేయండి. మేము కూడా మీకు కావాల్సిన సహకారం మేము అందిస్తామని ఈ మేడే సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మేడే శుభాకాంక్షలు. మేడే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే టీఎన్టీసీ కార్మిక విభాగం నాయకులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, కష్టకాలంలో కూడా పార్టీకి ఇంత వెన్నుదండుగా టీఎన్టీసీ విభాగం ఉంది అని అంటే దానికి ముందుగా రాష్ట్ర నాయకులు అన్న అంజిబాబు గారికి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రమ యొక్క హక్కుల విలువలు తెలియజేసే కార్మికుల పండుగ మేడే కాబట్టి ఈ మేడే సందర్భంగా మనం ఈరోజు అందరం ఇలా కలుసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, రాష్ట్ర కమిటీ నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు అన్న రాహుల్ యాదవ్ గారికి, కాశీసత్యం గారికి, వడ్డబైన శ్రీనివాస్ గారికి, జాన్మయ్య గారికి, అలాగే కార్మిక విభాగం నాయకులందరికీ ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అంజిబాబన్న టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన వేములపల్లి టీఎస్సీఎస్ చైర్మన్, మాజీ సర్పంచ్, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి జడ రాములు యాదవ్ గారికి, నాతోటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేడే సందర్భంగా మనల్ని అందరినీ ఇక్కడ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి అంజిబాబు అన్న గారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకొని ఈ ఆఫీస్ని ఈ మాత్రం తీర్చిదిద్దగలిగి మనందరినీ ఇక్కడ కూర్చునే అవకాశం కల్పించినందుకు కూడా వారికి, వారి టీంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేడే అనేది ఇది ప్రపంచ కార్మికుల దినోత్సవం. కార్మికుల హక్కుల కోసం, కర్షకుల హక్కుల కోసం పోరాడే దానికి సూచిక. అదేవిధంగా ఇక్కడ ఉన్న కార్మికులకు కానీ ఏదైనా ఆపద ఉన్నా అంజిబాబు ద్వారా మేమందరం కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి మా వంతు శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తామని, మళ్ళీ మేడే నాటికి దాన్ని రూపురేఖలు కొద్దిగా మార్చే విధంగా సరే తలా ఒక చేసినా ఈ రెగ్యులర్ షెడ్ వేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సరే కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేసిరు, రేకుల షెడ్ కోసం కూడా ప్రణాళికాబద్ధంగానే మంచిగానే చేసిరు. అదేవిధంగా వచ్చేసారి వరకు కొద్ది రేకులు వేసుకుంటే కూడా ఈ టెంట్ల పని లేకుండా పోతుంది. ఈ కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకొని మీరందరూ ఇంత దూరం వచ్చినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలుగు. ప్రపంచ కార్మిక దినోత్సవం, కార్మికుల పండగ రోజు మేడే దినోత్సవం 1886 అంటే 140 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో శ్రమజీవుల హక్కుల కోసం ఏర్పడ్డ పోరాట సమితి దినదినాభివృద్ధి చెందుకుంటూ వాళ్ళ హక్కును సాధించుకుంటూ 8 గంటల పనిదినాల కోసం పోరాడి దాన్ని సాధించుకొని మనకి ఈరోజు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండి ప్రపంచ కార్మికుల ఐక్యత కోసం మేడేని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీఎన్టీసీ రాష్ట్ర నాయకులు అంజిబాబు గారికి, అదేవిధంగా ఇక్కడ వేదికను అలంకరించిన సోదరుడు జడరాములు గారికి, బొట్టి వెంకన్న గారికి, మన జానిమయ్య గారికి, వెంకటేశ్వర గారికి, సూరసైదులు గారికి, పట్టణ అధ్యక్షుడు తమ్ముడు వడ్డవేరు శ్రీనివాస్ గారికి, పెద్దలు అనంతరాములు గారికి, రావిల నాగేందర్కి, ఉప సర్పంచ్ మల్లయ్య గారికి, నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత కొంతకాలంగా మన పార్టీ కార్యక్రమాలు స్తబ్దతగా ఉండి ఎవరెక్కడున్నో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ మేడే సందర్భంగానైనా ఉన్న 10 మంది ఇక్కడ కలుసుకోవటం చాలా గొప్ప విషయం, సంతోషకరమైన విషయం. మనందరం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర నాయకత్వం కొంత నిర్లిప్తతో ఉండటం వల్ల మనం ఏం కార్యక్రమాలు తీసుకోవట్లేదు. ఈ వేదిక ద్వారా అందరూ కూడా నేను పిలిపించేది ఏంటంటే, ఈ రోజు నుంచి అయినా సరే మన పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఏదైనా కార్యక్రమాలు భుజాన వేసుకొని చేసి ప్రజా సమస్యల విషయంలో మనం ఒక ముందు ఉండి పోరాటాలు చేస్తే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నదనే గుర్తింపు ఉంటుంది. దాన్ని అరమరికల్లే ఒక కార్యక్రమం తీసుకొని పట్టణ పార్టీ అధ్యక్షుల వారు అయితేంది, రాష్ట్ర నాయకులు అయితేంది, జిల్లా నాయకులు అయితేంది, అందరం కూడా సమీక్ష చేసుకొని ఇప్పటి నుంచైనా ప్రజా సమస్యల మీద మనం పోరాడి మన పార్టీ ఉనికిని చూపించాల్సిన అవసరం ఉంది. పార్టీ ఉనికి పెరిగితే మన విలువ కూడా పెరుగుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మనందరం ఒక తాటి మీద నడుద్దామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్మికులందరికీ కూడా
మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈ మేడే సందర్భంగా టీఎన్టీసీ రాష్ట్ర నాయకులు అంజుబాబు గారు ప్రయాసాలు కూర్చి ఇంత పెద్ద భారీ ఎత్తున ప్రతి సంవత్సరం టీఎన్టీసీ మేడే సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం 24 గంటల పనిని 8 గంటలు చేయడానికి 8 గంటలు రెస్టు 8 గంటల రిక్రియేషన్ పేరుతో 8 గంటలు సాధించుకున్న హక్కులకై పోరాడిన ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. టీఎన్టీసీ మిర్యాలగూడ పట్టణంలో టీఐటు వేరే కార్మిక సంఘాలకు ఏమాత్రం తీసుకోని విధంగా నాయకత్వంలో అంజబాబు నాయకత్వంలో పొనుగోటి వెంకటేశ్వరరావు ఊర సైదులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా పట్టణ పార్టీ కూడా టీఎన్టీసీకి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి ఏ కార్యక్రమాలు అయితే వాళ్ళు గొప్ప చెప్తారో వాళ్ళ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ పార్టీ కూడా ఈ రేకుల జాన్వయ్య గారు మైనార్టీ నాయకులు ఈ రేకుల షెడ్డు వచ్చే సంవత్సరం నాటికి ఒక మంచి రూపుగా తీర్చిదిద్దడానికి పార్టీయే కాకుండా నా వ్యక్తిగతంగా కూడా నేను ముందుంటానని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ సమావేశానికి హాజరైన పెద్దలు మిత్రులు జడల రావుల యాదవ్ గారికి, మైనార్టీ నాయకులు జానీ గారికి, మన కాసుల సత్యవన్న గారికి, చిలకల వెంకన్న గారికి, మన ఎవరిపల్లి ఉప సర్పంచ్ అన్న గారికి, కావిరాల నాగేందర్ గారికి, ఏచూరి అనంతరావు గారికి, పొనుగోటి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మండల పార్టీ అధ్యక్షుడు చిలక వెంకన్న గారిని స్టేజ్ మీకు రావాల్సింది కోరుతున్నాం. పొనుగోటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఇంటి మీద ఉన్న పెద్దలందరికీ, పార్టీ నాయకులు అందరికీ నా ధన్యవాదాలు. నా తోటి కార్మికులకు వచ్చిన కార్మికులందరికీ ధన్యవాదాలు. మిర్యాలగూడ డ్రైవర్లు అధ్యక్షుడు మెక్కెర అంజిబాబుకి ధన్యవాదాలు. ఈ మేడే అనేది మనకు ప్రపంచంలో అన్నం పెట్టేది. మనకు మేడే అనేది కూలి పని చేసినా, డ్రైవర్ పని చేసినా, ఏ పని చేసినా కానీ మనం కష్టపడి పని చేస్తేనే మనకు అన్నం దొరుకుతుంది. లేకపోతే లేదు. మనం మీటింగ్ అన్నా, కార్మికులు ఏదన్నా సభ ఉన్నన్నా మన తోటి డ్రైవర్లు ఎవరు కానీ టయానికి రారు. నేను టయానికి రావాలని మెసేజ్ పెట్టగానే పలానా టయానికి రావాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు. డ్రైవర్ని అక్కడ నాగయ్య. అంజబాబు గారికి స్టేజ్ ఉన్న గౌరవ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు మేడే అంటే నాకు తెలిసిన కానీ ఒక విప్లవం. అది దాంట్లో ఒక ఎరుపు ఒకటి ఉంది. అప్పుడు నా చిన్నప్పటి చూస్తే ఎరుపు అంటే విప్లవం. అది ఇప్పుడు కొద్ది గొప్ప దాంట్లో ఒక 30% పచ్చదనం వచ్చింది. ఈ పచ్చదనానికి అంత విలువ ఉండలేదు. ఎరుపుకి ఎప్పుడు విలువ ఉంటుంది. ఎరుపుని మించే దానం పచ్చదనానికి రావాలని చెప్పి నాకు కోరిక. మన టీఎన్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మన సోదరులకు అందరికీ కూడా పత్రికా విలేకరులకు, ఇక్కడికి వేదిక అలంకరించినటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా ఈ ప్లేస్కు సంబంధించినటువంటి పోరాటం గురించి 2 నిమిషాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇది మనకు చిక్కకుండా, మనకు రాకుండా దీని మీద చాలా విష ప్రయోగాలు జరిగినాయి. దీని వెనక మరి మన అధ్యక్షుల వారి పోరాటం చాలా గొప్పది. స్టేషన్కి వెళ్ళటం, స్టేషన్లో పోరాటం చేయటం, దీని వెనక ఉన్నటువంటి అంతా కూడా వాస్తవంగా మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఆ విషయాన్ని చెప్తున్నాను. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా ఈ ప్లేస్ కాంపౌండ్ వాల్ తిప్పేయడంలో కానివ్వండి, ఇది ఎంత జరగడంలో కానివ్వండి, మరి అంజిబాబు పాత్ర అన్నది చాలా క్రియాశీలకమైనది. కాబట్టి మీ అందరూ కూడా నా విన్నపం ఏంటంటే, ఈ స్థలం మనందరిది, కార్మికులందరిది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని మీ కార్మిక హక్కుల కోసం కాకుండా
పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ పచ్చ జెండా ఎగురుతుంది ఒక పార్టీ ఒక ప్లేస్లో అంటే ఓ మేడే నాడు ఇదే కానీ చెప్పుకోవడానికి మనం ఎక్కడ కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అన్న ఇందాక చెప్పిండు, ఏం చెప్పిండు, ఎరుపవుపడుతుంది. ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఎర్రని చక్రాన్ని తెలుగుదేశం పార్టీ జెండాలో పొందుపరిచిండు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే కార్మికుని యొక్క గుర్తింపు ఉన్నది, పేదవాడి తెల్లని గుడిసె ఉన్నది. ఇదంతా కూడా ఆలోచించినటువంటి మరి ఇవన్నీ రైతుకు సంబంధించి కానీ, కార్మికులకు సంబంధించి కానీ, పేదవాడికి సంబంధించినటువంటి కానీ అన్ని ఇప్పటి వరకు మన భారతదేశంలో ఏదైనా రాజకీయ పార్టీ ఇన్ని రకాలుగా ఆలోచించి పెట్టిందంటే ఏ పార్టీ కూడా లేదు. అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇప్పటికి 20 సంవత్సరాలుగా మనం పోటీ చేయకున్నా ప్రాంతీయ ఎన్నికల్లో కానివ్వండి, పట్టణ ఎన్నికల్లో కానివ్వండి, ఎక్కడ పోటీ చేయకున్నా కూడా ఇంకా పచ్చ జెండా నాది అనుకున్నటువంటి ఈ కుటుంబం ఇంకా మిగిలే ఉన్నదనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. కాకపోతే నాయకత్వ లోపంతో ఏదైతే నాయకులు పార్టీని వాడుకొని తర్వాత తమ పదవుల కోసం పార్టీని వదిలిపెట్టి ఈ రకమైనటువంటి దాంతో మనం కొంత వెనకబడ్డమాట వాస్తవం. కాకపోతే మనం పనిచేస్తూ పోతే పదవులు అయ్యే వస్తాయి. ఎందుకంటే మనం జనంలో ఉండాలి, కార్మికులలో ఉంటే కార్మిక నాయకత్వం పెరుగుద్ది. ఇప్పుడు అంజన కూడా నా సూచన ఏంటంటే నిత్యం మనం ఒక నెలకోసారో 2 నెలలకోసారో 3 నెలలకోసారో ఒక మీటింగ్లు ఏర్పాటు ఆయన చేస్తున్నాడు. కాకపోతే ఇంకా క్రియాశీలకంగా చేయాలి. దానికి పార్టీకి మరి చేదోడు వాదోడుగా చేస్తూ మనం ముందుకు పోతే, కాకపోతే ఇప్పుడు కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నమాట వాస్తవం. ఇది చెప్పినా చెప్పకుండా మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ స్థానిక నాయకత్వం ఏదైతే రాష్ట్ర నాయకత్వం మనకు రాష్ట్ర కమిటీలలో కూడా మన పెద్దలు మరి మన జాతీయ నాయకుల వారు కూడా దృష్టి పెడతారని మనం ఆకాంక్షిద్దాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిణామాల్లో, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ అవసరం వచ్చినా సరే నా సహాయ సహకారాల కోసం నేను ఒక 15,000 రూపాయలు ఈ రేకుల షెడ్ కోసం నేను నెక్స్ట్ ఇయర్ వరకు మరి ఒక 15,000 రూపాయలని అందజేయడానికి సిద్ధంగా ఉన్నా. మరి అదేవిధంగా గతంలో కూడా మనం ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాల్లో చాలామంది మన చిలకల వెంకన్న అయితేంది, ఇందాక మన గౌరవ అధ్యక్షులు వీళ్ళైతేంది కూడా మాట ఇచ్చారు, మరి వాటిని కూడా నెరవేరుస్తారు. కాబట్టి మీరు కూడా ఏది హక్కుల కోసం ఏదైతే ఈ మేడే సందర్భంగా మనం ఇక్కడికి వచ్చినామో ఈ కార్మికుల హక్కుల కోసం మిల్లర్స్ అసోసియేషన్లో కానీ ఎక్కడైనా కూడా ఏదైనా మీటింగ్లో అవసరాలు ఉన్నప్పుడు నా అవసరాల రీత్యా నన్ను ఎక్కడికి పిలిచిన రైస్ మిల్లర్స్కి రమ్మన్నా ఎక్కడికి రమ్మన్నా కూడా నేను వచ్చి మీకు చేదోడు వాదుగా ఉండడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ, అదేవిధంగా మీరు టౌన్ పార్టీ అధ్యక్షుల వారికి కూడా నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే దీన్ని కొంత మనం పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ఇంకా తగ్గించుకుంటూ పోతే మనమే చిన్నోళ్ళం అవుతాం. మనం దాన్ని పెంచుకుంటూ పోవాలి. మన కార్యక్రమాలను విస్తృతం చేసుకుంటూ పోయి మనం అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ కార్మికులు ఏదైతే కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో అదేవిధంగా భవిష్యత్ కార్యక్రమాలు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. రాములు యాదవ్ గారు చెప్పడం చాలా సంతోషకర విషయం. నేను అంజిబాబు గారికి సూచన ఏం చేస్తున్నా మీరు తక్షణమే ఈ రేకుల షెడ్కి ఎస్టిమేషన్ ఎంత అయిందో తెలుసుకుంటే అర్థం. నేను కూడా 10,000 రూపాయలు గంట అదేవిధంగా మీరు ఎస్టిమేషన్ వేసుకుంటే దాని వనరులు ఎట్లా చేయాలో చేసేసి షార్ప్లీ ఒక 2 నెలలు దీన్ని రేకుల షెడ్ వేసుకునే ప్రయత్నం చేద్దాం. దాని ఎస్టిమేషన్ వేయించండి మీరు. ఓకే. మిర్యాలగూడ రైస్ మిల్ డ్రైవర్స్ యూనియన్ మరియు దినకూలీ సంఘం ఆధ్వర్యంలో టీఎన్టీసీ యూనియన్ ఆఫీసులో మేడే కార్యక్రమానికి చేసిన నా తోటి కార్మికులకు, నా తోటి పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ 95లో టీఎన్టీసీ స్థాపించినప్పుడు అప్పుడు మనం అధికారంలో ఉన్నాం. మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మహాప్రపంచమైన విప్లవాత్మకమైన మనం మార్పులు తెచ్చాము యూనియన్లో. అప్పుడున్న యూనియన్ తప్పుదోవ పడుతుందని చెప్పేసి మనం టీఎన్టీసీ స్థాపించడం జరిగింది. టీఎన్టీసీ స్థాపించినప్పటి నుంచి కూడా చాలా వరకు మనం కొన్ని మార్పులు అయితే తీసుకురాగలిగినాం. ఇంకా చేసేవి ఉన్నవి కానీ 1 by 1 కావచ్చు. ఏ కార్మికుడికైనా ఏ ఇబ్బంది ఉన్నా నేను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ప్రతి కార్మికునికి నేను అందుబాటులో ఉంటున్నాను. ఇక ముందు కూడా ఉంటా. మీకు ఏ ఆపద వచ్చినా, మంచి ఉన్నా, చెడు ఉన్నా సరే మీరు ఎప్పుడు పిలిచినా నేను అందుబాటులో ఉంటానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను.
ఇంకొకటి, ఈ మేడే కార్యక్రమం అప్పుడు మనం అనుకుంటున్నాం ఈ ప్లేస్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని. నేను కనుక లేకుండా ఇంకెవరన్నా ఉంటే ఈ భూమి ఎప్పుడో కబ్జా అయిపోయేది. అది మీ అందరికీ కూడా తెలుసు, ఎంత పోరాటం చేసినాము, ఎంత ఇబ్బంది పడ్డామని. ఈ రేకుల షెడ్ కోసం పైపులు వేయడానికి కూడా నా సొంత పైసలు ఉపయోగించిన 50 నుంచి 60 వేలు దాకా. ఏ యూనియన్ నాయకుడు ఇవ్వరు, సభ్యతాలు వసూలు చేసినా ఆయన వచ్చినా కానీ వాళ్ళే వాడుకుంటారు. కానీ నేను పెట్టిన చేతినిచ్చి నా కళ డ్రీమ్ అది, మన భూమి మన ఆఫీసు మనకు ఉండాలి. దానికి అనుగుణంగా మీరు కూడా ప్రతి కార్మికుడు కూడా నాకు సహకరిస్తూ వచ్చారు. ఇక ముందు కూడా సహకరించాలని, అట్లనే పార్టీ నాయకులు కూడా ఇప్పటివరకు కూడా బాగా సహకరించారు. జడల రాములు గారు అయితే పోయిన మేడేకి 10,000 ఇచ్చారు. ఆ 10,000లో మనం 4,000 తిరిగి ఇవ్వగలిగినాం, ఇంకో 6,000 ఇవ్వలేకపోయినాం. పార్టీకి టీఎన్టీసీకి తన వంతు సాయంగా కొత్త అప్పుడప్పుడు మనల్ని ఆదుకుంటున్నాడు. అలాంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైనా పని మీద వస్తే మాకు టైం ఇచ్చి, ఇంతకుముందు కూడా ఇచ్చారు కానీ ఇప్పటి నుంచి కూడా టైం ఇచ్చి మాకున్న సమస్యల్ని మీ వంతుగా పరిష్కారం కావడానికి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మనకు ముఖ్యమైన సమస్య అగ్రిమెంట్ లేట్ అవుతుంది, పిఎస్ఐ పిఎఫ్ సరిపోని కట్టట్లేదని. కానీ మన పోరాటం మనం చేస్తున్నాం. ఇంకా 2 సంఘాలు ఉన్నాయి, అది ఏమున్నదా ఆయన చేసేదే ఉంది ఈయన చేసేదే ఉందని అనుకుంటారు తప్ప మనం పోరాట ఫలితమే మనదే ఎక్కువ ఉన్నది ఆ పాత్రలో. అది లేట్ అయిన దానికి కూడా మనదే ఉందని అనుకోవచ్చు మీరు కూడా. మనం వెంటబడబట్టే ఇంతవరకు వస్తున్నది, లేకపోతే మనం ఎప్పుడో 8 గంటల పని విధానానికి 25 రోజుల వేతనం రావడానికి ముఖ్య కారణం మన టీఎన్టీసీ. ఫస్ట్ కరోనా టైంలో 15 రోజులు వేతనంతో కూడిన సెలవు రావడానికి మన టీఎన్టీసీ అని గర్వంగా చెప్పుకోవడానికి మిమ్మల్ని అందరూ చూసి నాకు గర్వంగా ఉంది. మీరందరూ సహకరించారు. ఇక ముందు కూడా ఎక్కడ మనం అవినీతి కానీ అక్రమాలు కానీ పాల్పడకుండా యూనియన్ ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. కార్మిక సోదరులు అందరూ ముందర చెప్పారంటే మన పార్టీ ఉంది, పార్టీలో కూర్చొని పార్టీ నుంచి మనం ఎంత ఇవ్వగలుగుతాం అనేది ఏర్పాటు చేసి నా సొంతంగా గురించి ఈ 2 నెలల్లో దాన్ని మీరు ఇన్స్ట్రుమెంట్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్దాం, ఒక బోర్ కూడా వేపిద్దాం, అన్నీ చేసే కార్యక్రమం చేద్దామని అందరికీ తెలియజేస్తాం.